మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారితో ఉన్నాం. సార్, తెలంగాణ సమాజంలో సమగ్ర సకల కుల జనగణన జరిగింది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల లిస్ట్ అయితే ఇచ్చారు. మరి ఉపకులాలు ఏదైతే ఉన్నాయో, బీసీ ఉపకులాలు, ఎస్సీ ఉపకులాలు, ఎస్టీ ఉపకులాలు, ఓసీ ఉపకులాలు, మైనారిటీ ఉపకులాలకు సంబంధించి ఎవరి జనాభా ఎంత ఉందనేది కూడా కావాలి. ప్రధానంగా తెలంగాణ సమాజం దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యం, మేమెంతో మాకంతో వాట. ఓసీలు ఎంత ఉన్నారో వాళ్ళు దాన్ని తీసుకోండి, బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత వేయండి, ఎస్సీలు ఎస్టీలకి సహజంగానే రాజ్యాంగం ప్రకారం వస్తూ ఉన్నది వాళ్ళ వాటా వాళ్ళకి. ఇక మైనారిటీలు ఓసీ ముస్లింలు, బీసీ ముస్లింలు అని చూపిస్తున్నారు. ఎవరు ఈ దేశంలో సంపద సృష్టికర్తలు వీళ్ళంతా, ఈ దేశ ప్రజలంతా. పంపిణీ జరగట్లేదు. ఈ నేపథ్యంలో ఈ 78 సంవత్సరాల్లో అలిసి సొలసినటువంటి ఈ గొంతుకలు మా జనాభా దామాషా ప్రకారం మాకు వాటా ఇవ్వమని అడుగుతూ ఉన్నారు అన్ని రంగాల్లో. స్పందించండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ఏదైతే సర్వే ఉందో, ఈ సర్వేకి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గతంలో టీఆర్ఎస్ చేసినప్పుడే అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదనేది ఇప్పుడు పెద్ద చర్చ వచ్చింది. ఇప్పుడు దాని నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడిగినప్పుడు డేటా ప్రైవసీ అనే ఒక పెద్ద విషయాన్ని ముందు తీసుకొచ్చారు. ఈ సర్వే తప్పులు ఉన్నాయి, బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగిందని చర్చ జరుగుతున్న సందర్భంలో అసలు అన్యాయం జరగకుండా ఉండాలి అంటే డేటా నుండి ఎక్కడ సేకరించడం, ఎంతమంది సేకరించడం, వాళ్ళ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. సో పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చర్చ జరిగినప్పుడు ఇది డేటా ప్రైవసీ కిందకి వస్తుంది. వ్యక్తిగతంగా ఎవరి వివరాలని పెట్టకూడదు అంటున్నారు. మేము అడుగుతుంది ఏంటంటే, వ్యక్తిగతంగా పలాని పుల్లయ్య మల్లయ్య పేరు పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతమంది బీసీలు పలానా ఏరియాలో జిల్లాలో ఉన్నారు, లేదు పలానా మండలంలో ఉన్నారు, పలానా వార్డుల్లో ఉన్నారు, వాళ్ళు ఇంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, పేర్లు పెట్టకుండా ఇవ్వచ్చు. ఆ రకమైన డేటా 4 వాల్యూమ్స్ ఉన్నాయన్నారు. ఒక వాల్యూమ్లో మాత్రమే వ్యక్తిగత డేటా ఉందన్నారు, మిగతా 3 వాల్యూమ్స్ లేదు అన్నారు. మరి 3 వాల్యూమ్స్ రిలీజ్ చేయండి, ప్రజలకు అందుబాటులో పెట్టండి. కానీ వాళ్ళు ఇంతవరకు కూడా డేటా రిలీజ్ కాలేదు. రెండోది, బీసీల గురించి ఇంత చర్చ జరిగినప్పుడు, లేదు మిగతా కులాలు జరిగినప్పుడు, అందులో ఏబిసిడీలు కూడా ఉన్నాయి కదా బీసీల్లో. కాబట్టి ఏబిసిడి ఈ వరకు ఉన్నాయి. కాబట్టి ఏ కులంలో ఎంత జనాభా లెక్కలు ఉన్నారో ఒక స్పష్టంగా డేటా రిలీజ్ చేయండి. ఇది అసెంబ్లీలో కూడా అడిగారు. అప్పుడు కులాల వారీగా తెలంగాణలో ఎంత జనాభా ఉన్నారో ఒక లెక్క వస్తుంది. దీని మీద వాటి సామాజిక న్యాయం విషయంలో వచ్చినప్పుడు, లేదు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ఏ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నాయో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వటం కోసమే కదా ఈ కులగణన జరిగేది. కాబట్టి అట్లాంటివి జరిగే సందర్భంలోనే స్పష్టమైన డేటా అనేది ప్రజలకు అందుబాటులో లేకపోతే దేని మీద మాట్లాడతారు? ఇవాళ ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్సీలు కూడా విస్తృతిపోతున్నారు. కనీసం డేటా లేదు, ఒక 4 పేజీల యొక్క రిపోర్ట్ మాత్రమే ఇచ్చారు తప్ప మొత్తం సర్వే రిపోర్ట్ అనేది ప్రజల చేతుల్లోకి లేదు, ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధితో చేస్తుందని చెప్తుంది, వాస్తవమే చేయొచ్చు. బట్ అది సరిగ్గా ప్రజలకి ఓపెన్గా పెట్టినప్పుడు మాత్రమే అది కాంగ్రెస్ పట్ల ఒక నమ్మకం కలిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ డొమైన్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండేది, వ్యక్తిగత ప్రైవసీకి వచ్చిన వాటిని అన్నిటి మినహాయించి మిగతాది పేర్లు లేకుండా, ఊర్లు లేకుండా మొత్తం తెలంగాణలో ఏ సబ్ క్యాస్ట్ ఎంత ఉంది, ఎవరెంత ఉన్నారు, బీసీలలో ఎవరెంత ఉన్నారు, లేదు ఓసీలలో ఎంత ఉన్నారు, లేదు మైనారిటీలో ఎంత ఉన్నారు, లేదు ఎస్సీలలో ఎంత ఉన్నారు అనేది జనాభా లెక్కలు ప్రకటిస్తే అప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.